ఈ మా కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి మేరీ రవీంద్ర గౌడ్ గిద్దే రామసాయ కళాబంధాల నుండి ప్రతిరోజు అన్నిత్యం గ్రామం తిరుగుతూ ప్రజలను చైతన్యపరుస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ గ్రామానికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సన్న బియ్యంపై విస్తృత ప్రచారంలో భాగంగా రవీంద్ర గౌడ్ నోట ఈ పూట ఒక సన్న బియ్యం పాట. పేదల వరమై వచ్చింది సన్న బియ్యం పథకము, కడుపులో ఆకలి తీర్చింది కమ్మని ఆహారము. పేదల వరమై వచ్చింది సన్న బియ్యం పథకము, కడుపులో ఆకలి తీర్చింది కమ్మని ఆహారము. పేదల వరమై వచ్చింది సన్న బియ్యం పథకము, కడుపులో ఆకలి తీర్చింది కమ్మని ఆహారము. ఎండిన డొక్కలు నింపింది తెలంగాణ ప్రభుత్వము, ఎండిన డొక్కలు నింపింది తెలంగాణ ప్రభుత్వము, ఎండిన డొక్కలు నింపింది తెలంగాణ ప్రభుత్వము, ఎండిన డొక్కలు నింపింది తెలంగాణ ప్రభుత్వము. పల్లెకు పరుగున వచ్చింది గ్యారంటీ మన కోసము. పేదల వరమై వచ్చింది సన్న బియ్యం పథకము, కడుపులో ఆకలి తీర్చింది కమ్మని ఆహారము. పేదల వరమై వచ్చింది సన్న బియ్యం పథకము, కడుపులో ఆకలి తీర్చింది కమ్మని ఆహారము. ఏళ్ళ తరబడి దొడ్డు బియ్యము తినే కాలము పోయింది, కడుపు మార్చుకొని కష్టం చేసే కాలం చెల్లిపోయింది. తిని తినలేక సగం కడుపులో ఆసరలేకపోయింది. సాలీసాలని బతుకులకు సర్కారు సాయం చేసింది. పేదల వరమై వచ్చింది సన్న బియ్యం పథకము, కడుపులో ఆకలి తీర్చింది కమ్మని ఆహారము. పేదల వరమై వచ్చింది సన్న బియ్యం పథకము, కడుపులో ఆకలి తీర్చింది కమ్మని ఆహారము. వీరాలని కాతేడా లేక మానవత్వము కోరింది, అందరూ హాయిగా ఉండాలని అభివృద్ధి కొనసాగింది. ఇందిరమ్మ రాజ్యంలో మనకు ఇబ్బంది తొలగించింది. తెల్లారే చెడుగొట్టుదారుల కంట నీరు తుడిచింది. పేదల వరమై వచ్చింది సన్న బియ్యం పథకము, కడుపులో ఆకలి తీర్చింది కమ్మని ఆహారము. పేదల వరమై వచ్చింది సన్న బియ్యం పథకము, కడుపులో ఆకలి తీర్చింది కమ్మని ఆహారము. 6 గ్యారంటీ అమలు కోసము ప్రజాపాలన వచ్చింది. చెప్పిన పథకం చేసే దిశలో పరిపాలన కొనసాగింది. విద్యా వైద్యం నిరుద్యోగ రైతన్నలను ఆదుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఆదర్శంగా నిలిచాయి. పేదల వరమై వచ్చింది సన్న బియ్యం పథకము, కడుపులో ఆకలి తీర్చింది కమ్మని